పోయింది. అలాగే గురుగారు సంక్రాంతి రోజు మనం ముఖ్యంగా దానం చేయవలసినటువంటి ఏవైతే దానం చేస్తారో అందులో ముఖ్యంగా ఉండవలసినవి ఏంటంటే ఒకటి అంటే మకర సంక్రాంతి రోజు చేయాలి మనం. మకర సంక్రమణ సమయంలోనే చేయాలి. వస్త్రదానం ముఖ్యమైనది ఆ రోజున. స్వయం పాక దానాలు ముఖ్యమైనవి. కొంతమంది మూసి వాయనాలు ఇస్తారు, అంటే మొంటి వాయనాలు ఇస్తుంటారు, గాజులు ఇలాంటివి ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయవచ్చు. అంటే ముఖ్యంగా ఇవ్వాల్సింది వస్త్రము, స్వయం పాక. ఇవి తప్పకుండా మకర సంక్రాంతి సమయంలో ఎవరి కోసం చేయాలి? గతించినటువంటి పెద్దలని మనం తృప్తిపరచడానికి, పెద్దల మోక్షానికి కారణంగా మనం స్వయం పాకము వస్త్రాలు చూపించి దానం ఇవ్వాలి. అలాగే చేయకూడదు ముఖ్యంగా ఇవి అసలు చేయకూడదమ్మా పండగ టైం. మకర సంక్రాంతి రోజు ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ తినకూడదు, మద్యం సేవించకూడదు. ఎట్టి పరిస్థితుల్లో భార్యాభర్తల దగ్గర ఉండకూడదు, బ్రహ్మచర్యం ఉండాలి. తప్పకుండా నది స్నానం చేయాల్సిందే. ఇంకా చేయకూడని పదం కూడా అంటే మకర సంక్రాంతి రోజున అప్పు తీసుకోవడం, అప్పు ఇవ్వడం రెండు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఇవి అందరూ చేస్తున్నారు. ఆ రోజు అప్పు తీసుకుంటే తీరదు, ఆ రోజు అప్పు తీసుకుని జూదం ఆడితే నువ్వు గెలవవు. ఇది ఖచ్చితం. జూదం ఉంది అది జూదం, కానీ ఈ డబ్బులు ఖర్చు పెట్టి జూదం లేదు. నీ ఇంట్లో సరదాగా పోటీతత్వాన్ని పెంచుకొని మంచి స్ఫురణ పొందడానికి, ఓడిపోయిన వాడిని ఎర నువ్వు గెలవగలవు అని వాళ్ళల్లో వాళ్ళే గెలుపోటముల్ని సమానంగా చూపించేదే అక్కడ ఆడమని చెప్పారు ధర్మశాస్త్రం. తప్ప నువ్వు డబ్బులు సంపాదించి జూదం ఆడమని చెప్పలేదు, ఎడ్ల పందాలు ఆడమని చెప్పారు. కానీ అదేంటి? గెలుపోటములు మన కుటుంబం, మన గ్రామంలో వరకే ఉంటాయి. గెలినా ఓడినా మన గ్రామంలో వాడే అన్న భావనతో గెలిచిన వాడిని ప్రోత్సహిస్తూ నెక్స్ట్ ఇయర్లో మనం గెలుద్దామని చెప్పి వాడికి ఊతమిస్తూ, గెలిచిన వాడిని పొగుడుతూ, ఇలాగే 10 మందిలో గెలుపు ఉండి నువ్వు గెలిచిన వాడివి, అందరికీ మార్గదర్శిగా ఉండాలని చెప్పేటువంటి తత్వమే గ్రామంలో జరిగేటువంటి పోటీలన్నీ కూడా. అంటే ఒక తత్వాన్ని మనం తెలుసుకోవాలి అంతర్గతంగా, తప్ప ఏదో పైన చూసేవి కాదు. కాబట్టి మకర సంక్రాంతి రోజున డబ్బులు ఇవ్వడం, డబ్బులు తీసుకోవడం, బ్రహ్మచర్యం పాటించకపోవడం ఇవన్నీ కూడా నష్టాన్ని కలిగిస్తాయి. డబ్బులు ఇవ్వద్దు. అలాగే మనము మాంసాహారం ఇవన్నీ కూడా మనకి ఆ రోజు పనికిరాదు. ఆ విషయాన్ని గమనించుకుంటే చాలా మంచిదనే విషయాన్ని గమనించుకోండి.